అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది యానిమల్ ఫామ్‌కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్. యానిమల్ ఫామ్‌లో 10 చాప్టర్స్ ఉన్నాయి. 10 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 10 చాప్టర్‌కి సంబంధించి ప్రతి చాప్టర్ కూడా మెయిన్ పాయింట్స్ టోటల్ ఏది మిస్ అవ్వకుండా చెప్పబడింది. అండ్ ఒక్కొక్కటి వచ్చేసి 20 మినిట్స్, 25 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ టోటల్‌గా దీనికి సంబంధించి వీటికి సంబంధించి మీకు వచ్చేసి ఏంటంటే టోటల్ పీడిఎఫ్ అనేది మీకు pcvinglishessay.blogspot.comలో దొరుకుతుంది. మీకు pcvinglishessay.blogspot.com. ఇందులో మీకు ఏంటంటే ఏదైతే మీరు చూసారో ఈ యానిమల్ ఫామ్కి సంబంధించి ఏదైతే ప్రతిదీ మీరు ఇక్కడ పీడిఎఫ్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఆ పీడిఎఫ్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. మీకు ఇందులో ఏంటంటే టెక్స్ట్ బుక్ వైజ్ ఫస్ట్, తర్వాత టాపిక్ వైజ్ టోటల్గా ప్రతి అంశం అయితే వీడియోలు ఉంటాయి, అన్నీ ఫ్రీనే. కాకపోతే పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ ప్లేలిస్ట్ మీరు ఇది క్లిక్ చేయగానే మీకు ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అదిగోండి ఈ విధంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట దాన్ని క్లిక్ చేస్తే. అట్లానే మీకు పీడిఎఫ్స్ ఉన్నాయి. పీడిఎఫ్స్ అనేది మెయింటెనెన్స్ పర్పస్ కోసం ఉంచబడినాయి కొంత కాస్ట్కి, అవి గమనించండి. అవి మీరు వీడియో చూసి డైరెక్ట్గా రాసుకుంటే సరిపోతుంది. లేదు మాకు తొందరగా అవుతుంది అట్లాంటి ఏమైనా అభిప్రాయాలు ఉంటే యూ కెన్ టేక్. అండ్ 250 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 275 ఉన్నాయి. దరిదాపుగా 10 చాప్టర్స్కి 1025 అనమాట. అండ్ ఇక వచ్చేసి సెకండ్ చాప్టర్కి ఇంకో ఎక్స్ట్రా 25 MCQs అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో 275 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి మీరైతే తీసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఐ కార్డ్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు ఈ ప్లేలిస్ట్ వాటిని. అండ్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో మీకు ఏంటంటే వీటి పీడిఎఫ్ ఫైల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది క్లిక్ చేసి మీరు అక్కడి నుంచి అయితే పొందొచ్చు. అందరికీ నా నమస్కారాలండి. యానిమల్ ఫామ్ చాప్టర్ 1. యానిమల్ ఫామ్ అంటే ఒక పశుశాల అని అర్థం. చాప్టర్ 1 మనం చూస్తున్నాం. ఈ యానిమల్ ఫామ్కి ముందు పేరు వచ్చేసి మెనార్ ఫామ్. ఇది మనుషుల చేత అంటే మిస్టర్ జోన్స్ అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు. ఈ మిస్టర్ జోన్స్ ఎవరంటే రష్యాను పాలించినటువంటి జార్ చక్రవర్తి అనమాట. అయితే ఈ కథ అంతా కూడా ఎలగారికల్గా జరుగుతుంది. ఎలగరీ అంటే ఏంటంటే జంతువులు ఉంటాయి, కానీ ఒక్కొక్క జంతువు ఒక వ్యక్తిని ఏంటంటే మ్యాచ్ అవుతుంది అనమాట. జనరల్గా జరిగిన చరిత్రని యాజ్ ఇట్ ఈజ్ గనక చెప్పినట్లయితే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. అలా చెప్పకుండా ఏం చేశారంటే జంతువుల రూపంలో తెలియజేయడం అనేది జరిగింది. ఆ ఒక్కొక్క జంతువు ఒక్కో మనిషిని సరిపోల్చవచ్చు అనమాట. ఇక్కడ మిస్టర్ జోన్స్ ఎవరంటే జార్ చక్రవర్తి. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియో మీకు ఈ ప్లేలిస్ట్లో స్టార్టింగ్లో కనబడుతుంది. అండ్ ఆ క్యారెక్టర్స్, సింబల్స్ ఎవరిని డినోట్ చేసి ఎవరిని రిప్రజెంట్ చేస్తే అనేది ఆ వీడియోలో చక్కగా వివరించబడింది, మీరు చూడొచ్చు. ఇక మిస్టర్ జోన్స్ నెగ్లెక్ట్ అంటే మిస్టర్ జోన్స్ ఏంటంటే నిర్లక్ష్యపరుడు. తన ఫామ్ అయినటువంటి మెనోర్ ఫామ్ని చాలా నిర్లక్ష్యం చేస్తాడు. ఎందుకంటే అతను ఏంటంటే తాగుబోతనమాట, బాగా తాగుతూ ఉంటాడు. అండ్ ఏంటంటే ఒక లైన్ అనేసి ఒకటి మధుశాల ఉంటుంది, అక్కడ కూర్చొని ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు. రెడ్ లైన్ అనమాట. రెడ్ లైన్ దగ్గర ఏంటంటే ఎప్పుడు కూర్చొని తాగుతూ ఉంటాడు అనమాట. మొత్తం మర్చిపోతాడు. తన యొక్క ఏదైతే పశుశాల ఉందో దాన్ని ప్రాపర్గా పెట్టుకోడు. ఇప్పుడు యానిమల్ ఫామ్ అనుకోండి, యాక్చువల్గా ఈ యానిమల్ ఫామ్ ఏంటంటే రష్యా అనమాట. యానిమల్ ఫామ్ అనేది రష్యాని డినోట్ చేస్తుంది. అయితే ఇతను ఏంటంటే ఈ జార్ చక్రవర్తి రష్యాని సరిగా చూసుకోవడం మానేస్తాడు. దీంతో ఒక రెవెలియన్ అనేది ఏంటంటే కుక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఉన్న వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఏంది జార్ చక్రవర్తి ఏం పట్టించుకోకుండా ఉన్నాడు, జనాలేమో ఇంత భయంకరంగా ఏంటంటే పేదరికంలో ఉన్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. టోటల్గా ఒక రివోల్ట్ అనేది రాబోతుంది. అటువంటి రివోల్ట్కి నాంది పలుకుతాడు వైల్డ్ బోర్. ఈ ఓల్డ్ మేజర్ అనేటటువంటి ప్రైజ్డ్ మిడిల్ వైట్ బోర్, విల్లింగ్టన్ బ్యూటీ దీని బిరుదులు అనమాట. ప్రైజ్డ్ వైట్ బోర్ అనేసి, విల్లింగ్టన్ బ్యూటీ అనేసి, ఓల్డ్ మేజర్ అనేసి. ఈ ఓల్డ్ మేజర్ ఎవరిని డినోట్ చేస్తారంటే ఈ ఓల్డ్ మేజర్ వచ్చేసి మనకు వచ్చేసి కార్ల్ మార్క్స్. ఎవరైతే కమ్యూనిజం గురించి పుస్తకం రాశారో ఆ కార్ల్ మార్క్స్ అనమాట.
ఇతను అంటే ఓల్డ్ మేజర్ ఏం చేస్తాడంటే అందరినీ ఒకసారి పిలుస్తాడు. నేను చాలా కాలం బతికాను. అండ్ మిస్టర్ జోన్ గోస్ టు బెడ్ అంటే జోన్స్ నిద్రపోవడానికి వెళ్తాడు. అప్పుడు అన్నీ కూడా యాక్చువల్‌గా ఇతను నిద్రపోతా అంటే తాగుబోతు కదా! ఏంది హోల్స్ ఏదైతే పాప్ హోల్స్ ఉన్నాయో అవి ఓపెన్‌గానే ఉంచేస్తాడు. అంటే వీటిని కట్టేయడు. ఏ అయితే పశువుల్ని కట్టేయకుండానే నిర్లక్ష్యంగా, అంతా నిర్లక్ష్యంగా సరైన టయానికి గడ్డి పెట్టకపోవడం ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి అతని పరిపాలనలో. దీంతో ఏం జరుగుతుంది అంటే ఇయన్నీ కూడా పెద్ద ధాన్యపు గిడ్డంగిలో సమావేశం అనేది జరుగుతుంది. అక్కడ ఈ ఓల్డ్ మేజర్ క్యారెక్టర్ ఎవరిదంటే కార్ల్ మార్క్స్ అనమాట. ఇతను అందరి చేత గౌరవ మన్ననలు పొందినటువంటి 12 ఏళ్ల వైల్డ్ బోర్ అనమాట. అతనికి ఒక కల వస్తుంది. ఆ కలని ఎలా అయినా సరే తన యొక్క ఆలోచనలని అందరితో పంచుకోవాలనేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కార్ల్ మార్క్స్ ఓల్డ్ మేజర్ అనమాట. ఇంకా పిలిపిస్తాడు అందరినీ. అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ వచ్చేది ఏంటంటే కుక్కలు వస్తాయి. ఏం చెప్తా అంటే నాకు ఒక కల వచ్చింది, దాన్ని మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసరికి అన్నీ వస్తాయి అనమాట. అన్నీ వచ్చేసి వినడానికి సిద్ధంగా ఉంటాయి. ఏవేవి ముందు వస్తాయి ఏంటి అసలు ఓల్డ్ మేజర్ గురించి తెలుసుకుందాం ముందు. విల్లింగ్టన్ బ్యూటీ అని అన్నాం. ప్రైజ్డ్ వైల్డ్ బోర్ అనేది కూడా దీని యొక్క బిరుదులు అనమాట. 12-year-old స్టౌట్ మెజెస్టిక్ లుకింగ్ పిగ్, చాలా పెద్ద పంది, 12 ఏళ్ళు. వాటికి మనుషులాగా అంత ఆయుర్దాయం ఉండదు. చాలా 10-12 ఏళ్ళు. కుక్కలకు కూడా అంతే 15 ఏళ్ళు అలా చాలా తక్కువ వయసులో చనిపోతూ ఉంటాయి. ఇక యానిమల్ అసెంబ్లీకి పిలిచిందని ముందే చెప్పుకున్నాం. దాని ప్రకారం ఏం జరుగుతుంది అంటే కుక్కలు ముందు ఫస్ట్ వచ్చాయి, తర్వాత పందులు, హెన్స్, పీజియన్స్, షిప్, కౌస్ ఇట్లా వరుసగా వస్తాయి. చివర్లో పిల్లి అనేది రావడం జరుగుతుంది. పిల్లి రావడం మేర్ వచ్చేసి మొల్లి ఏదైతే ఉందో అవి రావడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే క్యాట్ కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మిస్ అయ్యేది రావెన్ అనేటటువంటి నల్ల కాకి మిస్ అవుతుంది. ఈ రావెన్ నిద్రపోతూ ఉండిద్ది అనమాట. ఈ సమావేశం ఎక్కడైతే జరుగుతుందో వెనకాల డోర్ దగ్గర. మొట్టమొదట వచ్చేది 3 కుక్కలు, బ్లూబెల్, జెస్సీ, పించర్ అనేటటువంటి 3 కుక్కలు ఈ సమావేశానికి, ఈ ఓల్డ్ మేజర్ నిర్వహించే సమావేశం మొట్టమొదటిగా రావడం జరుగుతుంది. బ్లూబెల్, జెస్సీ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా పాత్ర ఉంటుంది ఈ రెండిటి, బ్లూబెల్, జెస్సీ. ఇక 2 కార్ట్ హార్సెస్ వస్తాయి, బాక్సర్ అండ్ క్లోవర్. ఈ 2 కూడా రావడం జరుగుతుంది. క్లోవర్ ఎవరు అంటే మదర్లీ మేర్ అప్రోచింగ్ మిడిల్ లైఫ్ హూ హ్యాడ్ నెవర్ గాట్ హర్ ఫిగర్ బ్యాక్ ఆఫ్టర్ 4th. ఈ క్లోవర్కి 4 సంతానం ఉంటుంది. ఈ 4 సంతానాన్ని మిస్టర్ జోన్స్ మార్కెట్లో అమ్మేసుకుంటాడు. క్లోవర్ ఎవరు అంటే వీళ్ళు వచ్చేసి వర్కింగ్ క్లాస్ ఉమెన్ని డినోట్ చేస్తుంది. ఈ క్లోవర్ వర్కింగ్ క్లాస్ విమెన్. ఇక బాక్సర్ వచ్చేసి వర్కింగ్ క్లాస్ మెన్. వీళ్ళని ప్రొలేటరియేట్ క్లాస్ అంటారు. అంటే వీళ్ళు వర్కర్స్. వీళ్ళకి ఏమీ ఉండదు, ఆదాయం ఏ రోజుకి ఆ రోజు గడుస్తూ ఉండేది. వీళ్ళకి ఈ కమ్యూనిజం, యానిమలిజం బాగా ఎక్కిద్ది అనమాట. కారణం ఏంటంటే యానిమలిజం అని చెప్తారు ఇక్కడ, అది కమ్యూనిజం అంటారు. కారణం ఏంటంటే ఏమి ఇక్కడ అందరికీ సమానంగా ఆస్తులు ఏవైతే పంచబడతాయి. ఎవరి పేరున ఏ ఆస్తి ఉండదు, అంతా రాజ్యం దగ్గర ఉంటుంది, అంటే రష్యా దగ్గర ఉంటుంది. ఎవరికి ఏమీ ఉండవు, అందరినీ సమానంగా చూడడం జరుగుతుంది. ఇవన్నీ బాగా నచ్చినాయి వర్కింగ్ క్లాస్కి. అరే మనం డొక్కాడితే రెక్కాడితే కానీ డొక్కాడదు, అలాంటి మనకి ఇదేదో ఒక మంచి సమయం వచ్చింది, మనకి ఒక మంచి రోజులు వచ్చేసినాయి అనేసి భావించి దీని అంతటినీ కూడా వీళ్ళు బాక్సర్ అండ్ క్లోవర్ ఏం చేస్తారంటే వీర విధేయులుగా మారిపోతారు ఈ యానిమలిజానికి అండ్ నెపోలియన్ అనేటటువంటి క్యారెక్టర్కి, ఒక స్వార్థపరుడికి. ఇది బాక్సరు 18 హ్యాండ్స్ అయ్యి 18 చేతులు అలా పెడితే ఎంత అడుగు ఎత్తు ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది. యాజ్ స్ట్రాంగ్ యాజ్ 2 ఆర్డినరీ హార్సెస్. 2 గుర్రాలని కలిపితే ఎంత అయితే బలంగా ఉంటుందో అంత బలంగా ఉంటుంది బాక్సర్. అయితే దీని ముక్కు కింద ఒక వైట్ స్ట్రైప్ ఉంటుంది, ఒక తెల్లటి మచ్చ ఉంటుంది, దాంతో జోకర్ లెక్క కనిపిస్తుంది. కారణం నిజమే, యాక్చువల్గా అంత అన్యాయం అయిపోయేది బాక్సరే, వర్కింగ్ క్లాసే, వర్కర్సే. కష్టపడి కష్టం చేసి మొత్తం చేసి చివరికి గ్లూ ఫ్యాక్టరీకి పంపిస్తారు. అంటే మాంసానికి మాంసం, ముక్కలకి ముక్కలు, అట్లా చర్మానికి చర్మం తీసేసేటటువంటి దానికి పంపించి అన్యాయం చేసేస్తారు బాక్సర్ని. అయితే బెంజమిన్ ఇది ఒక గాడిదనమాట. ఇది చాలా వయసు కలిగింది. ఓల్డెస్ట్ యానిమల్ అన్న ఫామ్ ఏదైనా ఉంది అంటే బెంజమినే అనమాట.
వర్స్ట్ టెంపర్డ్, అసలు చాలా చాలా కోపం ఎక్కువ దీనికి. అండ్ సినికల్, ఏది చెప్పినా కానీ నెగిటివ్గానే ఆలోచిస్తుంది. రిమార్క్స్ గాడ్ హ్యాడ్ గివెన్ హిమ్ ఏ టెయిల్ టు కీప్. టెయిల్ అనమాట అంటే తోక, TAIL గమనించండి, టెయిల్. టు కీప్ ద ఫ్లైస్ ఆఫ్. దేవుడు తోక ఎందుకు ఇచ్చాడు అంటే ఈగల్ని దులుపుకోవడానికి. బట్ నో టెయిల్ నో ఫ్లైస్. అసలు నాకు అది తోకే లేదనుకోండి, అసలు ఈగలే ఉండవు కదా. కాకపోతే బాక్సర్ అంటే ఈ బెంజమిన్కి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రాక్టికాలిటీని నమ్ముతాడు బెంజమిన్. అయితే బెన్యామిన్ అని కూడా బెంజమిన్. ఇది బాక్సర్కి వీర విధేయత చూపిస్తుంది, కానీ ఏది చెప్పినా కానీ నమ్మదు. ప్రపంచం మారిపోతుంది లేదా సమాజం మారిపోతుంది, దేశం మారిపోతుంది అంటే నమ్మేలో లేదు. ఎందుకంటే చాలామందిని చూసింది ఈ డాంకీ. చాలా 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 ఏళ్ళు బ్రతికింది, అండ్ ఓల్డెస్ట్ కూడా. కాబట్టి ఎప్పుడైనా ఒక ఎవరైనా వచ్చి అడిగితే, ఈ పశుశాలలో ఎవరైనా ఒక గాడిదైనా చనిపోవడం నువ్వు చూసావా? మేము అంత ఎక్కువ కాలం బతుకుతాం, అందుకని నువ్వు పోతావు కానీ మేము పోం అనేసి చెప్పడం జరుగుతుంది. మొల్లి అండ్ బూర్జువా అన్నమాట. బూర్జువా అంటే వీళ్ళకి బాగా స్థలాలు ఉంటాయి, జమీందారులు అనమాట. ఫూలిష్ ప్రెట్టి వైట్ మేర్, ఒక ఆడ గుర్రం ఇది. ఈట్స్ లంప్ ఆఫ్ షుగర్, ఎక్కువగా షుగర్ తింటుంది. ఫ్లిట్స్ హర్ వైట్ మ్యాన్, తన ఎవరైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళకి ఏం చేస్తుంది అంటే ప్రేమ సల్లాపాలు జరిగించడం. వేర్ రెడ్ రిబ్బన్స్ని ధరిస్తుంది. అంటే ఏంటంటే వీళ్ళు బూర్జువాలు, వీళ్ళకి బాగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. తినే తిండి కానివ్వండి, చేసుకునే వస్త్రధారణ కానివ్వండి, చాలా హై లెవెల్లో ఉంటాయి. వీళ్ళు వాటి మీదే దృష్టి పెడుతూ ఉంటారు అంతే. లాస్ట్ ఆఫ్ ఆల్ కేమ్ ద క్యాట్ సిట్ బిట్వీన్ బాక్సర్ అండ్ క్లోవర్. చివరికి ఏమొస్తుందంటే పిల్లి వస్తుంది, వచ్చేసి బాక్సర్ క్లోవర్కి మధ్య కూర్చోవడం జరుగుతుంది. మోజెస్ ద టేమ్ రావెన్, ఏదైతే పెంపుడు నల్ల కాకి ఉందో అది రాల. ఈ మోజెస్ నిద్రపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ లెఫ్ట్ ఆన్ పెచ్ బిహైండ్ బ్యాక్ డోర్. వెనకాల ఇంట్లో ఏం చేస్తుందంటే నిద్రపోతా ఉంటుంది ఈ మోజెస్ అనేది. ఇక ఓల్డ్ మేజర్, ఇక అందరు వచ్చేస్తారు కదా. ఫస్ట్ ఎవరు వచ్చారు అంటే బ్లూబెల్, జెస్సీ అండ్ పించర్ రావడం జరిగింది. పించర్ ఈ విధంగా మొత్తం వీళ్ళు వస్తారు కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వస్తారు, చివరిలో వచ్చేసి క్యాట్, పిల్లి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఓల్డ్ మేజర్ స్పీచ్ ఇస్తాడు. ఓల్డ్ మేజర్ షేర్స్ ఈజ్ బిలీఫ్ దట్ యానిమల్స్ లైఫ్స్ ఆర్ మైజరబుల్ డ్యూ టు ఎక్స్‌ప్లాయిటేషన్ బై హ్యూమన్స్. ఇక్కడ ఏదైతే ఓల్డ్ మేజర్ ఉన్నో వైల్డ్ బోర్, అలానే ప్రైజ్డ్ వైల్డ్ బోర్ అండ్ విల్లింగ్టన్ బ్యూటీ అని పిలువబడేటటువంటి ఎవరిని సూచిస్తుందంటే కార్ల్ మార్క్స్ కానీ లెనిన్ని కానీ సూచిస్తుంది ఈ క్యారెక్టర్. ఇది చెప్తుందన్నమాట, మనకున్న కష్టాలన్నిటికీ కారణం మనిషే. ఈ ఆర్గ్యూస్ దట్ ల్యాండ్ ఈజ్ ఫర్టైల్, భూమి చాలా ఫలప్రదంగా ఉంది. కుడ్ సపోర్ట్ మోర్ యానిమల్స్ కంఫర్టబుల్లీ ఇఫ్ హ్యూమన్స్ ఆర్ రిమూవ్డ్. ఈ మనుషుల్ని కనుక తొలగిస్తే చాలు 12 గుర్రాలు, 20 ఆవులు, 100 గొర్రెల్ని మనం ఈ యొక్క యానిమల్ ఫామ్లో పెంచుకోవచ్చు. మేనర్ ఫామ్ అప్పుడు తర్వాత అవి ఏం చేస్తాయంటే ఆకలితో ఉన్నప్పుడు ఎగబడతాయి, ఇక మిస్టర్ జోన్స్ మీద నలుగురు పనోళ్ళ మీద ఎలగొడతాయి. అప్పుడు మేనర్ ఫామ్ కాస్త యానిమల్ ఫామ్గా మారుతుంది. ఇక హ్యూమన్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి ఈ వైల్డ్ బోర్ ఏదైతే ఓల్డ్ వైల్డ్ మేజర్ బోర్ ఏదైతే ఉందో, ఓల్డ్ మేజర్ విల్లింగ్టన్ బ్యూటీ ఏం చెప్తుందంటే ఆ మనుషులు ఏం కష్టపడకుండానే పాలు, ఆ తర్వాత అన్ని గుడ్లు ఇవన్నీ కన్జ్యూమ్ చేసేస్తున్నారు, మన ఇవన్నీ తీసేసుకుంటున్నారు. క్లోవర్ని కూడా అడుగుతుంది అనమాట వర్కింగ్ క్లాస్. ఓల్డ్ మేజర్ క్లోవర్ని అడగడం జరుగుతుంది, ఏంటంటే నీ 4 పిల్లలేరి, ఎవరు నేను ఓల్డ్ ఏజ్లో సపోర్ట్ చేస్తారు, నువ్వు ఏం చేసావు, 4 పిల్లల్ని కన్నావు, నీ రూపాన్ని అంతా కూడా పోగొట్టుకున్నావు అండ్ వృద్ధాప్యంలోకి వచ్చేస్తావు. అదే వృద్ధాప్యంలో ఉన్నటువంటి డాగ్స్ని ఏం చేస్తారో తెలుసా వీళ్ళు, అండ్ మెడకి ఒక రాయి కట్టేసి చెరువులో పడేస్తారు. అలాంటి పాశవికత ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. మరి ఇలాంటి మనుషుల్ని మరి ఏం చేయాలి, తరిమేయాలి. కాల్ టు రెబిలియన్. కాబట్టి తిరుగుబాటు చేయండి. తిరుగుబాటు చేసి ఏం చేస్తారంటే మీరు మంచి పరిపాలనని మీరే చేసుకోండి. ఇది ఒక వారంలో రావచ్చు ఈ తిరుగుబాటు, లేదా ఇంకో 100 ఏళ్లలో రావచ్చు అనేసి మేజర్ చెప్పడం జరుగుతుంది. మేజర్ అడ్జస్ట్ యానిమల్స్ టు ఓవర్త్రో ద హ్యూమన్స్ అండ్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద ఫార్మ్ ఫర్ బెటర్ ఫ్యూచర్. మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఏం చేయాలంటే మనిషి అనేవాడిని లేకుండా చేయాలి. అదే చేస్తారు. తర్వాత ఏంటంటే బాగా ఆకలి మీద ఉంటారు,
అండ్ టోటల్గా ఎద్దులు ఏం చేస్తాయంటే తమ కొమ్ములతో కొట్టేసి తినడం అనేది మొదలు పెడతాయి. దాన్ని మిగతా జంతువులు ఫాలో అవుతాయి. తర్వాత వచ్చేసి వీళ్ళు వచ్చి ఏదైతే కోపంతో ఉన్నారో వీళ్ళ మీద పడేసరికి ఆ 5గురిని మిస్టర్ జోన్స్ ప్లస్ 4 పనవాళ్ళని తరిమి కొడతాయి యానిమల్స్. యానిమల్ యూనిటీ. మేజర్ ఏం చెప్తాడంటే యానిమల్స్ అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఏ యానిమల్ కూడా ఇంకో యానిమల్ని దోచుకోకూడదు, అందరూ కామ్రేడ్సే అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ర్యాట్స్ కామ్రేడ్సా కాదా? ఓటింగ్ చేస్తారు. అంటే ఎందుకు కాదు? ర్యాట్స్ కానీ ర్యాబిట్స్ కానీ రెండు కూడా ఏంటంటే పేట్ సందుల్లో ఉండి ఎవరికి కనబడకుండా ఉంటాయి. మరి సోషలైజేషన్ ఉండదు, కలివిడిగా ఉండవు. కాబట్టి ఎట్లా ఉన్నప్పుడు ఓటింగ్ చేస్తే 4 ఓట్లు వ్యతిరేకం వస్తాయి. వీళ్ళు ర్యాట్స్ అనేవాళ్ళు ఏమాత్రం కూడా కామ్రేడ్స్ కాదని. దానికి ఎవరు ఓటేశారంటే 3 dogs, 1 cat. యాక్చువల్గా సమావేశానికి ర్యాట్స్ కూడా వస్తాయి, కానీ క్యాట్ ఏం చేస్తుంది అంటే చాలా వాటి వెంబడి పడాలని ఉంటుంది. ఎప్పుడైతే వెంబడి పడితే వెళ్ళి దాక్కుంటాయి. దాంతో ఇప్పుడు అలా దాక్కుంటాయి కదా, మామూలే కదా ప్రాణరక్షణ కోసం. ఇప్పుడు కామ్రేడ్సా కాదా అంటే, అందుకని తర్వాత ఏంటంటే దాడి చేయకుండా ఉండాలి. కాబట్టి వీటిని కూడా కామ్రేడ్స్ కిందే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం 4 ఓట్లే వ్యతిరేకంగా వస్తాయి. ఆ 4 ఓట్లు కూడా ఎవరు వేస్తారంటే 3 dogs, 1 cat మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేయడం అయితే జరుగుతుంది. మిగతా అంతా కూడా ర్యాట్స్ కూడా కామ్రేడ్స్గా అండ్ ర్యాబిట్స్ కూడా కామ్రేడ్స్గా ఒప్పుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెపోలియన్ తాను ఏంటంటే మొత్తం ఆక్రమించిన తర్వాత అండ్ స్నోబాల్ ఏం చేస్తాడంటే వీటికి రీఎడ్యుకేషన్ అనేది పెట్టేసి రీఎడ్యుకేషన్ కమిటీస్ అవన్నీ వేసి వీటిలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాడనమాట. ప్రిన్సిపల్ ఫర్ ద ఫ్యూచర్. ఇక కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి పెడతాడు ఓల్డ్ మేజర్. ఏంటంటే హీ వాన్స్ అగైన్ అడాప్టింగ్ హ్యూమన్ వాయిసెస్ అండ్ స్ట్రెసెస్ దట్ యానిమల్ మస్ట్ నాట్ టైర్నైజ్ ఈచ్ అదర్, స్టేటింగ్ దట్ ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఓల్డ్ మేజర్ చెప్పాడు కదా, హ్యూమన్ వాయిసెస్ మనుష్యులు చేసేటటువంటి చెడు అలవాట్లకి మీరు గురి కావద్దు. అంటే ఆల్కహాల్ తీసుకోవద్దు, జంతువుల్ని చంపవద్దు, అన్ని యానిమల్స్ కూడా ఈక్వలే, ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడు అతను స్లోగన్ వస్తుంది, 2 legs ఈజ్ అన్ ఎనిమీ, 4 legs ఆర్ హ్యాస్ వింగ్స్ ఈజ్ ఏ ఫ్రెండ్. ముందు 2 legs ఈజ్ అన్ ఎనిమీ, 4 legs ఈజ్ అన్ ఏ ఫ్రెండ్ అని వస్తుంది. అప్పుడు చాలా పక్షులు ఏం చేస్తాయంటే అబ్జెక్షన్ చెప్తే వింగ్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి 4 legs ఆర్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రెండ్ అని చెప్తుంది. అంటే మనిషికి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి అది ఎనిమీ. అలా కాకుండా ఇప్పుడు కుక్క అనుకోండి, లేదా ఏనుగు అయినా, లేకపోతే జిరాఫ్ అయినా, లేకపోతే ఏదైనా కానీ 4 కాళ్ళు ఉన్నాయన్నీ కూడా ఫ్రెండే. 2 కాళ్ళు ఉన్నాయి ఏదైనా ఎనిమినే. కాకపోతే 2 రెక్కల్ని కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇక వైల్డ్ బోర్ ఏం చేస్తుందంటే ఒక పాటని నేర్పిస్తుంది అనమాట. ఏంటి ఆ పాట అంటే బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. ఈ బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్, బీట్స్ ఆఫ్ ఐర్లాండ్ అని స్టార్ట్ అవుతుంది ఈ పాట. ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్లో వేర్ యానిమల్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ అప్రెషన్. ఏదంటే మనిషి యొక్క కవంద హస్తాల నుండి తప్పించుకొని ఏ విధంగా అయితే ఈ జంతువులు అనేవి అంతా కూడా కలివిడిగా అంతా కలిసిపోయినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అనేది ఈ బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ సాంగ్. ఉన్న బంధకాలన్నీ తెగబడిపోతాయి. అండ్ ఏదైతే కొట్టే కొరడా కానివ్వండి, బంధించే ఈ తాడు కానివ్వండి, అవన్నీ పడిపోతాయి. ఇంకా చాలా ఉంటాయి కదా, కుక్కలకి వేసే గొలుసు, ఏంటి మీద పాట అయితే ఉంటుందన్నమాట. ట్యూన్ వచ్చేసి బిట్వీన్ క్లెమెంటిన్ అండ్ లా కకర్ష. ఈ ట్యూన్లో ఈ సాంగ్ అనేది పాడడం అయితే అవి జరుగుతుంది. ఫస్ట్ లైన్స్ ఈ సాంగ్ ఏంటంటే బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్, బీట్స్ ఆఫ్ ఐర్లాండ్. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారనమాట. బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క ఫస్ట్ లైన్ ఏంటంటే బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్, బీట్స్ ఆఫ్ ఐర్లాండ్ అనేవి. బీట్స్ అంటే యానిమల్ అని అర్థం, యానిమల్స్ ఆఫ్ ఇంగ్లాండ్, యానిమల్స్ ఆఫ్ ఐర్లాండ్ అని అర్థం అనమాట. లాస్ట్ లైన్ వచ్చేసి స్ప్రెడ్ మై టైడింగ్స్ ఆఫ్ గోల్డెన్ ఫ్యూచర్ టైం. నేను చెప్పి ఈ భవిష్యవాన్ని అందరికీ తెలియచేయండి అనేసి. క్లెవర్ వన్స్ ఎవరంటే యానిమల్ ఫామ్లో పిగ్స్ అనమాట. తర్వాత డాగ్స్ వస్తారు. ఈ పిగ్స్ తర్వాత ఏం చేస్తారంటే 3 నెలల కాలంలో ఇవి చదువు నేర్చుకుంటాయి. ఎట్లా అంటే మిస్టర్ జోన్స్ ఎవరైతే ఉన్నారో అతని ఇంట్లో ఒక పుస్తకం దొరుకుతుంది, పిల్లలకి చదువు చెప్పేటటువంటి ఒక పుస్తకం. ఆ పుస్తకాన్ని తీసుకొని ఈ యొక్క స్నోబాల్ ఏం చేస్తాడంటే, స్నోబాల్ అనే పంది అండ్ టోటల్ పందులన్నిటికీ కూడా ఏంటంటే చదువు అయితే చెప్పడం జరుగుతుంది. 3 monthsలో పందులన్నీ కూడా లిటరేట్ చేసేస్తాడు.
అండ్ మీటింగ్ ఇంటరప్టెడ్. ఇవన్నీ కూడా బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ సాంగ్ని చాలా హుషారుగా పాడుతూ ఉంటాయి. ఏదైతే పాట ఇప్పుడు పాట పాడడం అంటే పంది మనిషిలాగా పాడుతుగా, దాని శబ్దం చేసిద్ది. అలానే ఎద్దు కూడా అంతేగా, దాని శబ్దం చేసిద్ది. ఈ విధంగా శబ్దాలు చేసుకుంటా పోతే ఏం జరుగుతుంది, పెద్ద గల్లొత్తయిద్ది. దాంతో ఏం జరిగింది, టోటల్గా మిస్టర్ జోన్స్ మత్తులో ఉన్నవాడు కూడా లేస్తాడు. లేచేసి ఒక 6 రౌండ్లు కార్పులు జరుపుతాడు, నక్కు వచ్చేసింది ఏమోనని, నక్కేమైనా దూరిందైంది, వీళ్ళందరూ కూడా గొడవ చేస్తున్నారని. దాంతో ఏంటంటే వాటి స్లీపింగ్ ప్లేసెస్కి ఇవి వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి, యానిమల్ ఫామ్ చాప్టర్ 1కి సంబంధించి ఈ విధంగా మీకు MCQs ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చేసి ఈ విధంగా మీకు బ్లాగ్ ఉంది కదా, ఈ బ్లాగ్లో నుండి మీకు ఈ అందుబాటులో ఉంటాయి. అదిగోండి, pcvinglishessay.blogspot.comలో మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతిదీ కూడా, ప్రతి టాపిక్ కూడా ఇందులోనే మీరు ఇదంతా గ్రామర్ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా లిటరేచర్ టాపిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. లిటరేచర్ టాపిక్స్లో మీకు ఈ యానిమల్ ఫామ్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు పీడిఎఫ్లు కూడా తీసుకోవచ్చు. టోటల్గా యానిమల్ ఫామ్లో చాప్టర్ 1లో జరిగేది చూద్దాం. యానిమల్ ఫామ్లో అంటే ఏంటంటే ఒక పశుశాల ఉంది. ఈ పశుశాల దేనికి సంబంధించింది అంటే యానిమల్ ఫామ్ రిప్రజెంట్స్ రష్యా. దీన్ని జార్ చక్రవర్తులు పరిపాలించేవాళ్ళు. ఈ జార్ చక్రవర్తులు ఏంటంటే వాళ్ళ గొడవ వాళ్ళు, వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకోవడమే తప్ప రష్యాలో ఉన్నటువంటి జనాల సంగతి చూసే ఓపిక తీరిక వాళ్ళకి లేదు. అయితే ఏదైతే రాజుల దగ్గర ఉన్నటువంటి లేదా రాజుల యొక్క కనికరం దయ పొందినటువంటి బూర్జువాలు ఎవరైతే ఆస్తులు ఎన్ని ఉన్నాయో వాళ్ళు సంపదలతో తూగేవాళ్ళు. కానీ కింది స్థాయి వర్గం ఎవరైతే పనిచేసుకునేటటువంటి స్లేవ్స్ లేదా వర్కింగ్ క్లాస్ ఉన్నారో వీళ్ళకి ఏమీ అందట్ల. అప్పుడు ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే కార్ల్ మార్క్స్ లాంటి వ్యక్తి. సమాజంలో అందరికీ సంపదని సమానంగా పంచాలనేసి, ఎవరి దగ్గర కూడా అందరికీ సంపద ఉంటుంది అంటే ఎవరి దగ్గర ఉండదని అర్థం. అంటే ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక ఫ్యాక్టరీ అని లేదు, ఆఖరి రొట్టెలు చేసుకునే ఫ్యాక్టరీ దగ్గర నుంచి ప్రతిదీ, గుండు సూది తయారు చేసే ప్రతిదీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఉద్యోగం కూడా ప్రభుత్వమే కలిగిస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర సంపద అనేది ఉండదు. ఇలాంటి కాన్సెప్ట్తో కార్ల్ మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక సామ్యవాదం అనమాట. ఇక మనం హిస్టరీ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు సేమ్ దీన్నే జార్జ్ ఆర్వెల్ ఏం చేశాడంటే టోటల్గా ఇదే కథని యాజ్ టీజ్గా అందరికీ తెలిసేటట్టు చెప్తే అది హిస్టరీ పుస్తకం అవుతుంది తప్ప నావెల్ అవ్వదు, ఇంగ్లీష్ నావెల్ అవ్వదు. కాబట్టి అతను యాలిగరీ అనేటటువంటి ఒక మెథడ్ని తీసుకొని పశువుల ద్వారా మనకి టోటల్ హిస్టరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యానిమల్ ఫామ్లో ఏం పట్టించుకున్నటువంటి మిస్టర్ జోన్స్ వల్ల ఏంటంటే ఒక రకమైనటువంటి అలజడి అనేది చెలరేగుతుంది. ఇక ఎప్పటి నుంచో పశువులకి స్వాతంత్రం దొరుకుతుంది అని వెయిట్ చేసినటువంటి ఒక పంది ఇక ఉండబట్టలేక తన కాలం దగ్గర వచ్చిందని అందరినీ పిలువనంపించింది. ఒక అకేషన్ వచ్చింది. అకేషన్ ఏంటంటే జోన్స్ బాగా తప్పతాగి ఉంటాడు. అండ్ నలుగురు ఎవరైతే పనోళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ర్యాబిట్స్ వేటకి వెళ్తారు, కుందేళ్ల వేటకి వెళ్తారు. ఈ కుందేళ్ల వేటకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు పూర్తిగా తమ యొక్క ప్రాబ్లం లేదు, మనిషి అనేవాడే ప్రమేయం లేదు. ఇప్పుడు అంతా కూడా ఫ్రీగా ఉన్నారు. అందరూ వెళ్ళి వైల్డ్ బోర్ దగ్గరకు సమావేశం అవుతారు. ముందు కుక్కలు వెళ్తాయి. వెళ్ళినప్పుడు బ్లూబెల్, జెర్సీ, పించర్ అనే కుక్కలు వెళ్తాయి. అండ్ చివరిగా పిల్లి వెళ్తుంది. ఇక వైల్డ్ బోర్ చెప్పడం జరుగుతుంది, మనిషి వల్లే ఇన్ని ఆపదలు జరుగుతున్నాయి, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని లీటర్ల పాలు ఇచ్చారు మీరు, ఎన్ని గుడ్లు పెట్టారు మీరు, ఏవి మీకంటూ మీ వయసులో ఏదైనా ఉందా, ఏదీ లేదు. కాబట్టి మనిషి మీద తిరగబడండి, మనిషిని తరిమేయండి, ఈ పశుశాలని గొప్పదిగా చేయండి, మీరు జంతువుల మధ్య ఎలాంటి వైరాలు పెట్టుకోవద్దు, జంతువులు చంపుకోమాకండి, మీకు మీరు సాయం చేసుకోండి అని చెప్పేసి ఒక పాటను అందిస్తుంది. ఈ పాటని చక్కగా పాడడం మొదలు పెడతాయి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మధ్యలో వచ్చే సమస్యలు ఏంటంటే ప్రతిదీ చెప్తుంది. ఇక్కడ మనకు వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు అంటే బాక్సరు, క్లోవరు. వీళ్ళు వర్కింగ్ క్లాసు. క్లోవర్ అంటే వర్కింగ్ క్లాస్ విమెన్, బాక్సర్ అంటే వర్కింగ్ క్లాస్ మెన్ అనమాట. ఈ బాక్సర్ చాలా కష్టపడి పనిచేసే తత్వం. ఎట్లాగైనా సరే తన దేశాన్ని, బాక్సర్ ఏదైతే తన యానిమల్ ఫామ్, మేనర్ ఫామ్ ఉందో దాన్ని అభివృద్ధి చేయాలి, గొప్పగా చూసుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి సముదాయం అన్నమాట వీళ్ళు. అంటే మన మధ్య తరగతి ఎట్లానో వాళ్ళు కూడా వర్కింగ్ క్లాస్ పీపుల్.
ఇప్పుడు టోటల్‌గా సమావేశమైనప్పుడు ఇదంతా కూడా మిమ్మల్ని ఎంతో అన్యాయం చేశాడు మనిషిని ఎలిమినేట్ చేయండి అనేసి. అయితే మొల్లి ఉంటుంది. మొల్లి ఏంటంటే బూర్జువా అనమాట. బాగా రాజుల దగ్గర, వాళ్ళ దగ్గర అన్నీ పొంది సుఖాలు, సౌఖ్యాలతో ఉన్నాను. ఈ తిరుగుబాటు ఉన్నప్పుడు ఏందంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఈ తిరుగుబాటు ఇదంతా జరిగినప్పుడు మరి తిరుగుబాటు జరిగితే నా ఆస్తులు నాకుంటాయా? అలా నా షుగర్ క్యాండీ నాకు దొరుకుతుందా? నా రిబ్బన్‌లు నాకు దొరుకుతాయా? ఈ విధంగా అన్నమాట. అంటే నా వస్త్రాలు నాకుంటాయా? నా ఆస్తులు నాకుంటాయా? అని చెప్పడం మొల్లి వంతవుతుందన్నమాట. అయితే తర్వాత కాలంలో చాలా కష్టమైపోతుంది. తిరగబడిన తర్వాత మొల్లికి ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉండవు. దాంతో ముందుగానే సర్దేసుకుంటారు వేరే దేశాల్లో ఈ బూర్జువాలు. దాన్ని జార్జ్ ఆర్వెల్ ఏం చేశాడంటే మొల్లి అనే క్యారెక్టర్ ద్వారా మనకు తెలియజెప్పడం అయితే జరిగింది. ఓల్డ్ మేజర్ మొత్తం చెప్తాడనమాట. ఇలా మొత్తం మీరు ఏదైతే ఇప్పుడు క్లోవర్ ఉంది, 4 పిల్లలు అమ్మేశాడు. అలానే పందుల్ని పెంచుతున్నాడు. నెపోలియన్ కానివ్వండి, తర్వాత వచ్చేసి స్నోబాల్ కానివ్వండి, స్క్వీలర్ కానివ్వండి, వీటిని అమ్మేస్తాడు మార్కెట్లో. ఇలా మీ బతుకులన్నీ కూడా ఇలా ఏంటంటే బానిస బతుకులు అయిపోతాయి. కాబట్టి ఆలోచించండి అనేసి చెప్తాడనమాట. టోటల్‌గా నేను ఎప్పటి నుంచో ఉన్నా, అయినా ఇప్పుడు నాకు వయసు దగ్గర పడింది కాబట్టి చెప్తున్నా. ఎప్పటి నుంచో స్వాతంత్రం వస్తుంది అనే ఆకాంక్ష అయితే అందరికీ ఉంది. బట్ నా జీవితకాలం అయిపోతుంది ఇప్పుడు. 12 ఏళ్ళు నేడో రేపులాగున్నాను. కాబట్టి నేను మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అనేసి సందేశం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పందులన్నీ కూడా తీసుకుంటాయి. 3 ఇది చెప్పిన 3 రోజులకి అండ్ వైల్డ్ బోర్ ఏదైతే ఉందో చనిపోవడం జరుగుతుంది. పిగ్స్ దీన్ని ముందుకు తీసుకువెళ్తాయి. స్నోబాల్ ఏం చేస్తాడంటే ఈ యొక్క మిస్టర్ జోన్స్ ఇంట్లో దొరికినటువంటి పుస్తకంతో పందులన్నిటికీ చదువు చెప్పడం జరుగుతుంది. రాయడం, చదవడం అవన్నీ కూడా వచ్చేస్తాయి. అలా పందులు ఏంటంటే చాలా తెలివైన జీవులుగా, బుద్ధిజీవులుగా ఉంటాయి. మేధావి వర్గం అనేది ఒకటి తయారవుతుంది. వీళ్ళు ఎట్లాంటి మాన్యువల్ వర్కులు చేయకుండా ఈ వర్కింగ్ క్లాస్కి మాన్యువల్ వర్క్స్ అన్నీ అప్పచెప్తారనమాట. ఇది టోటల్గా చాప్టర్ 1కి సంబంధించినది అనమాట. అండ్ చివరిలో ఏంటంటే వీళ్ళంతా బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ సాంగ్ అనేది ఓల్డ్ మేజర్ ఇవ్వడం జరుగుతుంది. బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్, బీట్స్ ఆఫ్ ఐర్లాండ్ అనేసి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ట్యూన్ వచ్చేసి ఏంటంటే క్లెమెంటిన్ అండ్ కకర్షా అనేటటువంటి ట్యూన్స్ అందులో మధ్యలో ఉంటుందన్నమాట ఇదంతా కూడా. ఇక ఏంటంటే లాస్ట్ లైన్ వచ్చేసి ఈ టైడింగ్స్ ఆఫ్ గోల్డెన్ ఫ్యూచర్ టైం, ఒక మంచి భవిష్యత్ అనేది మన కోసం వెయిట్ చేస్తుంది అనేసి చెప్పడం అవుతుంది. అయితే వీళ్ళంతా కలిసి బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ గట్టి కేకలు వేస్తున్నప్పుడు ఇక ఏదైనా నక్కేమైనా దూరిందేమోనని ఇక మిస్టర్ జోన్స్ వచ్చి ఏం చేస్తాడంటే తుపాకీని ఒక 6 రౌండ్లు కాల్చడం జరుగుతుంది. దీంతో అందరు బెదిరిపోయి ఎవరికి వాళ్ళు సర్దేసుకుంటారు. ఇదండి టోటల్గా చాప్టర్ 1కి సంబంధించి. దీనికన్నా ముందు మీరు చూసినట్లయితే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో క్లోవర్, బాక్సర్, ముల్లి ఇవన్నీ ఎవరెవరిని రిప్రజెంట్ చేస్తారో అది చేయడం జరిగింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్లు ఉంటాయి మొత్తం. అది మీకు బ్లాగ్లో అవైలబుల్గా ఉంటుంది. అట్లానే ఈ యొక్క ఎంసీక్యూస్ ఉన్నాయి. ప్రతి పాఠ్యాంశానికి ఒక 25 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా అంటే పాఠాన్ని బట్టి ఎంసీక్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు బ్లాగ్లో వచ్చేసి అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ధరకి, ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం పెట్టబడుతున్నది. కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.